హెడ్డింగ్: వినాయకునికి అనేక నామాలు ఉన్నాయి. అందులో ఒక నామం చింతామణి. ఈ నామం ఆయనకు ఎలా వచ్చిందంటే, పూర్వం అభిజిత్ అనే రాజు ఉండేవాడు. అతనికి గనుడు అనే అతి దుష్టుడైన రాకుమారుడు ఉండేవాడు. ఆ రాకుమారుడు నిస్సహాయులుగా ఉన్న జనులను మునులను ఎన్నో బాధలు పెట్టేవాడు. ఒకసారి వేట కోసం వనానికి వెళ్ళిన గనుడు ఆ వనంలో ఉన్న కపిలముని ఆశ్రమానికి వెళ్ళాడు. కపిలముని అతన్ని భోజనానికి ఆహ్వానించాడు. ఈ ముని కుటీరంలో మాకు ఎటువంటి భోజనం లభిస్తుంది అని గనుడు ఆలోచించసాగాడు. కందమూలాలు, ఆకులు, అలములు పెడతాడా అని మనసులో అనుకున్నాడు. కాసేపు అయ్యాక చూస్తే కుటీరం సమీపంలోనే ఒక మండపం కనిపించింది. వెళ్ళి చూస్తే అందులో ఆసనాలు, వెండి పాత్రలో రకరకాల ఆహార పదార్థాలు సిద్ధం చేసి ఉన్నాయి. కపిలముని ఎంతో ప్రేమగా గనుడికి, అతని సైన్యానికి భోజనం పెట్టాడు. ఆ వైభవం చూసి గనుడు ఆశ్చర్యపోయాడు. ఎంత తక్కువ సమయంలో అంత ఘనంగా ఏర్పాట్లు ఎలా చేశాడని ఆలోచించసాగాడు. ఆ విషయమే కపిలమునిని అడిగాడు. అప్పుడు కపిలముని, నేను ఒకసారి ఇంద్రునికి సాయం చేశాను. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై నాకు చింతామణిని ప్రసాదించాడు అని చెప్పాడు. ఆ మణిని చూసిన గనుడు నాకు ఇవ్వమని అడిగాడు. అందుకు కపిలముని అంగీకరించలేదు. దాంతో గనుడు బలవంతంగా లాక్కున్నాడు. జరిగిన దానికి కపిలముని చాలా బాధపడ్డాడు. సహాయం కోరుతూ విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై గణేశుణ్ణి ప్రార్థించమని చెప్పాడు. అప్పుడు కపిలముని ఘోర తపస్సు చేసి గణనాథుడిని ప్రసన్నం చేసుకున్నాడు. జరిగిందంతా చెబితే గణుడి దగ్గర నుంచి మణిని తెచ్చిస్తానని మాట ఇచ్చాడు గణేశుడు. తన సైన్యంతో వెళ్ళాడు. అప్పుడు గణుడు తండ్రి మాట వినకుండా గణేశునితో యుద్ధానికి దిగుతాడు. చివరికి గణేశుడు పరస్సుతో గణుడి శిరస్సు ఛేదించాడు. తరువాత గణుడి తండ్రి దగ్గర నుంచి చింతామణి తీసుకుని వచ్చి కపిలమునికి ఇచ్చాడు. గణపతి. అప్పుడు కపిలముని ఆ చింతామణిని గణనాథుని మెడకు అలంకరించి, ఈ చింతామణి మీ దగ్గరే ఉండనివ్వండి అని చెప్పాడు. ఆనాటి నుంచి మిమ్మల్ని చింతామణి అని కూడా పిలుస్తారని చెప్పి నమస్కరించాడు. అలా విఘ్నేశ్వర స్వామికి చింతామణి అనే పేరు వచ్చింది.